was you up. I knew something was wrong. I shouldn't have to call you back just now. అండి ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు వ్లాగ్స్. బిఫోర్ వీడియోలో గాజువాకలో ఉన్న సిఎంఆర్ సెంటర్ గేమింగ్ జోన్ చూపించాను కదా. ఇక నెక్స్ట్ డే అయితే మేమందరం కలిసి అనకాపల్లి మునగపాక ఊరికి బయలుదేరాము. మా వారి అమ్మమ్మ గారి ఊరండి, చాలా బాగుంటుంది. పొలాలతో కొబ్బరి చెట్లతో పచ్చగా, పొల్యూషన్కి దూరంగా బాగుంటుంది. ఇదిగోండి అనకాపల్లి అయితే వచ్చేసాము. కూర్మన్పాలెం నుంచి అనకాపల్లికి బస్ రూట్ ఉంటుంది. సో బస్ మీద అయితే అనకాపల్లి దగ్గరికి వచ్చాము. ఇక్కడ మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎందుకనుకుంటున్నారా, మా ఓమంత్ అయితే రావాల్సి ఉంది. మా ఓమంత్ ఎవరో కాదండి, మా వారి చెల్లెలి కొడుకే. ఇక తను కూడా మునగపాక వస్తానడంతో ఇక సరే అనేసి అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము. అయితే మేము మా అమ్మగారి ఇంటి నుంచి బయలుదేరితే వాడైతే గోపాలపట్నం నుంచి బయలుదేరాడు. ఇక వాడు వచ్చేసరికి ఇక అందరం కలిసి ఆటోలో బయలుదేరాము. బాగుంది కదా, పచ్చని పొలాలతో కొబ్బరి చెట్లతో ఎడ్ల బండ్లతో కనిపిస్తూ పల్లెటూరు వాతావరణం అయితే భలే ఉందండి. ఇక ఆటోలో అయితే మాతో పాటు ఇంకొక ఆవిడ ఎక్కింది, భలే కలిసిపోయి మాట్లాడింది. ఆవిడ కూడా ఆ ఊరేనట. మునగపాక ఊరు అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు. మా అత్తయ్య ఎప్పుడు అనేదండి, సుసీదా తీసుకువెళ్తానని. వైజాగ్ వరకు వచ్చేవాళ్ళం, ఫంక్షనో లేదా అమ్మ వాళ్ళ ఇంటికో లేదా ఏదో వర్క్ అని చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. అయితే ఊరికి వెళ్ళడం అయితే ఇప్పటికీ కుదిరింది. మావారు చిన్నప్పుడే వెళ్ళారట. అయితే వాళ్ళ అమ్మమ్మ గారు తర్వాత అనకాపల్లి నుంచి వైజాగ్ గోపాలపట్నంకి షిఫ్ట్ అయిపోయారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి కాలం చేశారు. మరి మేము ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? అక్కడే మా అత్తయ్య చెల్లెరు రత్నమత్తయ్య ఉంటారు. ఎప్పటి నుంచో రమ్మని పిలుస్తున్నారు. ఇదిగోండి రత్నమత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అక్కడే మా రిలేటివ్స్ వాళ్ళ హౌసెస్ కూడా అండి పక్క పక్కనే ఉంటాయి. ఆ హౌసెస్ అన్నీ కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి మా వారి గారి అమ్మమ్మ వాళ్ళ డాటర్స్. ఫస్ట్ మా అత్తయ్య గారు, తర్వాత రాజత్తయ్య, రత్నమత్తయ్య, లక్ష్మత్తయ్య, ఇక ఛాయత్తయ్య. మా అత్తయ్య కంటే ముందు ఆదినారాయణ బాబాయి, ఇక చివరిగా శ్రీను అన్నయ్య. చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఇటు అత్తయ్య వైపు మావయ్య వైపు కూడా చాలా మంది చుట్టాలు. నేను ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని, కానీ మ్యాక్సిమం అండి నాకు అందరూ అత్తయ్యలు మావయ్యలే. ఏ ఫంక్షన్ జరిగినా అండి భలే సందడిగా ఉంటుంది. అందరూ కలిస్తే బయట వాళ్ళు అసలు అవసరం లేదు, మా చుట్టాలే సరిపోతారు. అంతమంది ఉంటారు, భలే సందడిగా జరుగుతుంది ఏ ఫంక్షన్ అయినా సరే. ఇక అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక అత్తయ్య అయితే హడావిడిగా వంట చేస్తూ ఉంది. సుమారు 22 ఏళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. మావారు వచ్చి 22 ఏళ్ళు పైన అయిపోయిందట. ఇప్పుడైతే మా పిల్లలకి ఊరు ఇంకా రిలేటివ్స్ అందరినీ చూపిద్దామని అయితే వెళ్ళాము. రత్నమత్తయ్య ఉంటున్న హౌస్ అయితే వాళ్ళ తమ్ముడు హౌసే. వాళ్ళ అమ్మాయి తనుజాని తమ్ముడికే ఇచ్చి చేశారు. పక్కన ఇలా రేకుల షెడ్ వేసిన హౌస్ ఉంది కదా, ఇదైతే రత్నమత్తయ్య వాళ్ళది. అందులో రెంట్కి కూడా ఉంటున్నారు. అత్తయ్య వాళ్ళది చాలా పెద్ద ప్లేస్ అండి, 5 సెంట్లు ఉంటుందేమో. వెనుక అయితే సచివాలయం ఇంకా రోడ్లు వచ్చాయి. ఇదివరకు అస్సలు బాగుండేది కాదట వెనక. ఇప్పుడైతే చక్కగా సచివాలయం అన్నీ వచ్చాయి. అత్తయ్య వాళ్ళ తమ్ముడి హౌస్ ఇందాక చూపించాను కదా, అత్తయ్య ఉన్నారని. ఇక పక్కనైతే ఈ విధంగా చిన్నగా మెట్లు వచ్చి డాబా పైకి ఉంది. అన్ని హౌసెస్ అండి పక్కనే భలే ఉన్నాయి అన్నీ కూడా. ఇదైతే వాళ్ళ పెద్దన్నయ్య హౌస్, రత్నమత్తయ్య హౌస్, వాళ్ళ తమ్ముడి హౌస్, అన్నయ్య హౌస్, ఇంకా రిలేటివ్స్ హౌస్ అన్నీ కూడా అండి ఒకదానికొకటి అటాచ్ అయ్యి పక్కనే కట్టుకున్నారు. ఇదిగోండి ఇదైతే వాళ్ళ అన్నయ్య వాళ్ళ హౌస్ అట. ఇప్పుడు ఎవరు అయితే ఇందులో రెంట్కి ఉండట్లేదు. మామూలుగా మేము చూస్తామంటే అత్తయ్య ఇంకా తాళం తీసి చూపించారు. 30-40 ఇయర్స్ బ్యాక్ కట్టినవి, అప్పటి కట్టడాలు కదా, అందుకే ఓల్డ్ కన్స్ట్రక్షన్ అంతా ఉంది. ఈ హౌస్లో అయితే ఇంట్లోంచే మెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఈ విధంగా పైకి టెర్రస్ మీదకి మెట్లు ఉన్నాయి. మేము వెళ్ళేసరికండి రిలేటివ్స్ ఇక అత్తయ్య ఇంట్లో అద్దెకున్న వాళ్ళు అందరూ కూడా వచ్చి భలే పలకరించారు. సందడిగా ఉంటుందంటండి ఇక్కడ, అందరూ కూడా సరదాగా కలిసి ఉంటారు. ఈ హౌస్ మా రిలేటివ్స్ వాళ్ళ హౌస్ ఏనట. అయితే తాళం వేసి ఉంది. పక్కనే మా వారి అక్క వరుస అవుతారు వెంకటలక్ష్మి గారు, వాళ్ళ హౌస్. వాళ్ళ పక్కనే అయితే విజయవాడలో ఉంటున్న మా మరిది కృష్ణ హౌస్. అన్ని హౌసెస్ అండి ఎప్పుడో కొన్నవి. యాక్చువల్గా వాళ్ళ అమ్మగారు వాళ్ళు కొన్నారు, తర్వాత మా మరిది ఈ హౌస్ని కొనుక్కున్నారు. ఇదిగోండి ఈ హౌస్ లోపల కూడా చూపిస్తాను. అన్నీ కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇంట్లోంచే మెట్లు కూడా ఉంటాయి. ఇది వాష్రూమా? బాగుంది.
బాగానే ఉంది బెడ్రూమ్ అలాగే ఇంట్లోంచి మెట్ల పైకి ఇవి ఇంట్లోంచే ఉన్నాయి మెట్లు. చూసారు కదా అన్ని హౌసెస్ కూడా మ్యాక్సిమం ఇంట్లోంచే మెట్లు ఉన్నాయి. అయితే ఈ మధ్య పైన కూడా తను ఇంకొక ఫ్లోర్ వేసుకున్నాడట. అయితే ఈ హౌస్లో కూడా ఎవరు కూడా రెంట్కి ఉండట్లేదు. తను వచ్చినప్పుడు ఈ పైన హౌస్లో ఉండి తన వర్క్స్ చూసుకుని మళ్ళీ విజయవాడ వచ్చేస్తూ ఉంటాడు. కిష్టి గారిది కూడా స్లాబేనా? రేకులు అన్నట్టు గుర్తు అంతే. ఇప్పుడు ఇది లోపల రూమ్ వచ్చిద్దా? మాది ఏరో రూమ్ లాగా వస్తుంది, మాది ఏరో వస్తుంది. కాలంలో రావడానికి ఇది ఎలాగ వచ్చింది. ఉంటున్నారు అది కావాలన్నా కింద కూడానా? కింద కూడా మా మరిది హౌస్ అయితే ముందు చూపించాను. మా రిలేటివ్స్ వాళ్ళ హౌస్ తాళం వేసింది అన్నాను కదా, పక్కనే అయితే మా వారి అక్క హౌస్, దాని పక్కన మా మరిది హౌస్. చూడండి వీళ్ళ హౌస్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ముగ్గులు వేసి అందంగా ఉంది వీళ్ళ హౌస్. ఇక దేవుడి మందిరం అయితే నాకు బాగా నచ్చేసిందండి, ఎంత కళగా ఉందో. చక్క దేవుడి మందిరం కళగా ఉందండి, చక్కగా అందంగా ఉంది, బాగుంది. కింద 2 రూమ్స్, కిచెన్ అండ్ హాల్, ఇక పైన అయితే బెడ్రూమ్ కట్టుకున్నారు. పైన కూడా ఏ విధంగా ఉందో అయితే మేము వెళ్ళి చూసి వచ్చాము. ఇక పైనకి వెళ్ళేటప్పుడు చూడండి ఈ మెట్లు కూడా అందంగా చక్కగా ముగ్గులు వేసుకున్నారు. కాకపోతే మెట్లు అయితే చాలా ఎత్తుగా ఉన్నాయి, ఓల్డ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పాను కదా, అప్పటి కాలంలో ఇవైతే కొత్తగా కట్టించుకున్నారట. పైన చూడండి బెడ్రూమ్ చాలా బాగుంది. బెడ్రూమ్ ఇలా సెట్ చేసుకున్నారా? బాగుంది, చాలా బాగుంది. బాగున్నారండి మీ కాళ్ళు, చాలా బాగున్నారు. బాగుంది. ఇంకా అదే బెడ్రూమ్ కింద సెట్ చేస్తారేమో అనుకున్నా, బెడ్రూమ్ పైన పెట్టారా? బాగుంది హౌస్, చాలా బాగుంది. బాగున్నారు మీ కొడుకు ఇద్దరు బాగున్నారు. ఆ రోజైతే ఎండ ఉందండి, చాలా చాలా విపరీతమైన ఎండ. మాకైతే చెమటలు కారిపోతూ ఉన్నాయి. మా విజయవాడే ఎండలకి బాగా ఇది అనుకున్నాము, కానీ వైజాగ్లో ఇలా పల్లెటూరులో కూడా అండి చాలా ఎండగా అనిపించింది. ఆ రోజైతే ఏసీ వేసుకుని కాసేపు చక్కగా అందరం కలిసి మాట్లాడుకున్నాము. చాంగాళ్ళకి పాము మాట్లాడా అనేది రాసేసి చూపిస్తా ఎప్పుడైనా మనకు మంచిది అంటారు కదా, ఇంకా అలాగ అయిపోయేది టైం. అందరం కలిసి సరదాగా మాట్లాడుకున్న తర్వాత ఇక మేము బయటకు వస్తాము. ఇదిగోండి పైన కూడా ఈ విధంగా మెట్లు ఉన్నాయి. ఇక తర్వాత అయితే ఇంకొక రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇదిగోండి ఈ హౌస్లో అయితే మా వారికి మావయ్య అక్క వరుస వాళ్ళు ఉంటారు, వీళ్ళు నూకరాజు మావయ్య అంటారు. ఇక వాళ్ళ హౌస్ కూడా చూపిస్తున్నాను మీకు. నూకరాజ్ బాబాయ్ గారు అయితే టైలరింగ్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి వాళ్ళ హౌస్ అయితే ఈ కింద అంతా కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షనే. ఈ హౌస్కి కూడా ఇంట్లోంచే మెట్లు ఉన్నాయి. ఇక పైన ఉన్న హౌస్ అయితే ఈ మధ్య కట్టుకున్నారట, మోడర్న్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. మా అక్క మాయా ఇలా తీసా ఎప్పుడు చూడాలన్నా యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు చక్కగా. పైన పెద్ద హాలు, కిచెన్, బెడ్రూమ్ కట్టారు, స్పేషియస్గా ఉందండి. ఈ మోడల్ విజయవాడలో మా ఆదినారాయణ మావయ్య హౌస్ కన్స్ట్రక్షన్ లాగే ఉంది. కానీ వాళ్ళది బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వీళ్ళది హాల్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఆ రోజు చెప్పాను కదండి చాలా చాలా ఎండగా ఉంది. ఇక అందరం కలిపి బెడ్రూమ్లో వేసుకుని వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అండ్ రిసెప్షన్ ఆల్బమ్ చూసాము.
వాళ్ళకి 2 అమ్మాయిలు ఒక బాబు. ఇక ఆ అబ్బాయిది అయితే మేము మ్యారేజ్ అండ్ రిసెప్షన్ ఆల్బమ్ అయితే చూస్తూ ఉన్నాము. ఇక వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ గురించి అన్నీ కూడా వాళ్ళు చెప్తూ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంతమంది సన్యాసులు? బాగున్నాయి, కోడళ్ళు కూడా బాగున్నాయి. ఆనందం, మౌనిక. ఇదైతే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ అబ్బాయి మొత్తం ఫ్యామిలీ ఉంది. ఇక ఆల్బమ్ మొత్తం చూసిన తర్వాత ఇక మేము టెర్రస్ పైకి కూడా వచ్చాము. టెర్రస్ పైన ఈ విధంగా ఉంది. వీళ్ళది ఒకవైపు అయితే ఇక నేను ఇందాక చూపించాను కదా 5 హౌసెస్, అవన్నీ కూడా ఒక పక్కగా ఉంటాయి. ఇది పుష్పాలది పైనే, వీళ్ళకి పైన కూడా ఏదో రూమ్ ఉంది చిన్నది. మెట్లదారేనా? బాగున్నాయి, పూల మొక్క భలే ఉంటది. టెర్రస్ పైన కూడా వీళ్ళు పూల మొక్కలు బాగా పెంచుకున్నారు. చాలా బాగుంది, గ్రీనరీగా ఉంది. ఆ రోజు ఎండనే కానండి మొత్తం ఊరంతా కూడా పచ్చగా అందంగా చాలా బాగుంది. చూడండి కొబ్బరి చెట్లతో గ్రీనరీగా ఎంత అందంగా ఉందో. ఇక మా వారైతే ఊరంతా కూడా ఒకసారి చూసొద్దాం అనేసి ఇక బైక్ తీసుకుని మొత్తం చూపించారు, మొత్తం ఊరంతా కూడా. నన్ను మా రేవతిని బైక్ మీద ఎక్కించుకుని మొత్తం ఊరంతా చూపిస్తూ ఇదిగోండి రచ్చబండ, ఇంకా అన్ని వాళ్ళ చిన్నప్పుడు విశేషాలు అన్నీ చెప్తూ ఉన్నారు మా వారు. అక్కడ టెంపుల్స్, ఇక అన్ని విశేషాలు చెప్తూ ఎంత మారిపోయిందో అనేసి అన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇదివరకు రత్నమత్తయ్య వాళ్ళ ఇంటి వెనక అయితే ఈ విధంగా సచివాలయం రోడ్లు ఉండేవి కాదంట. ఇంకా అవన్నీ కూడా ఎంత మారిపోయినాయి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. మొత్తం కూడా అండి పొలాలతో చాలా బాగుంది. ఇక ఇంటికి వచ్చేసి అందరం కూడా లంచ్ చేసాము. లంచ్లోకి అయితే అత్తయ్య మటన్, ఇంకా చారు, పప్పు, ఇంకా నా కోసం దొండకాయ ఫ్రై ఇవన్నీ కూడా చేశారు. మటన్ అయితే అండి చాలా చాలా బాగా నచ్చేసింది మా వారికి, మా రోహిత్కి. రత్నవత్తయ్య వంటలు అయితే చాలా బాగా చేస్తుంది. ఇక నాన్ వెజ్ అయితే తక్కువ మసాలా వేసి చాలా టేస్టీగా వండుతుంది. ఇక లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని అందరము కూడా నాగులాపల్లికి వెళ్దామని అనుకున్నాము. నాగులాపల్లి దగ్గర అయితే మా వారి ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఉంది. ఇదిగోండి నాగులాపల్లికి అయితే వచ్చేసాము. మునోపాక దగ్గర నుంచి ఎంత దూరం ఉండదండి, ఒక 5 minutes దూరమే. మా వారి ఫ్రెండ్ హరి లెక్చరర్గా జాబ్ చేస్తారు. తనైతే మేము వెళ్ళేసరికి లేరు. ఇక తన వైఫ్ రమ కూడా నాకు బాగా ఫ్రెండే. అక్క అక్క అని బాగా ప్రేమగా మాట్లాడుతుంది. ఇంకా ఆంటీ అంకుల్ అయితే వాళ్ళ డాటర్ దగ్గర ఉన్నారట. ఇక వాళ్ళు కొత్తగా అయితే ఈ హౌస్ కట్టుకున్నారు. ఈ హౌస్ అంతా కూడా చూస్తూ ఉన్నాము. అన్ని ప్లానింగ్ అంతా బాగుందిరా, భలే గాలి వస్తుంది. ఆడు కొంచెం డల్గానే కనిపిస్తాడు. బాగుందిరా హౌస్ అంతా బాగుంది. బుజ్జినాడి బాగుంది. అమ్మ బొమ్మ పోన్లేరా, నీ కళ్ళ తీరింది. వాళ్ళకు ఒక బాబు 2 years. వాడు మేము వెళ్ళేసరికి అయితే బొజ్జున్నాడు. కాసేపు అయ్యి మేము మాట్లాడుకున్న తర్వాత హౌస్ అంతా చూసిన తర్వాత వాడైతే లెగిసాడు. ఇదిగోండి ఇందాక చూపించాను, అది మాస్టర్ బెడ్రూమ్. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే రమ అయితే ఈ విధంగా పెయింట్ చేయించిందట బాబు కోసము. అన్నీ కూడా వాడు గుర్తుపట్టేలాగా అన్నీ కూడా చేసిందట. చూడండి రెయిన్బో లాగా సీలింగ్ అంతా కూడా చాలా బాగుంది. బాగుంది ఈ రెయిన్బో, ఇది మటుకి చాలా బాగుంది. అదే కదా చెప్తా ఉంటే వాడికి ఇది అర్థమవుద్ది. బాగుంది చాలా బాగుంది. నార్మల్గా ఏం చేయాలి అయినా కొంచెం తెలిసిపోతుంది. వీడు హాల్లోనైతే ఈ విధంగా అయితే దేవుడి మందిరం కట్టించారు. బాగుందండి. ఇది అయితే క్లోజ్ చేసేసుకోవచ్చు, ఎంతమంది అయినా కూర్చుని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంది. హాల్ అయితే స్పేషియస్గా ఉంటుంది కాబట్టి ఏ పెద్దగా పూజ చేసినా సరే కూడా అందరూ కూడా సరిపోతారు. ఆంటీ అయితే ఎప్పటి నుంచో రండి రండి ఇల్లు చూద్దురండి కొత్తగా కట్టుకున్నాం అని అంటూ ఉన్నారు. మాకైతే కుదరనే లేదు. ఇప్పుడైతే ఈ విధంగా మళ్ళీ మునోపాకు వచ్చాం కదా, ఇంకా పనిలో పని వీళ్ళింటికి కూడా వెళ్ళి చూసొచ్చాము.
ఆ రోజండి ఎండకి దాహం అసలు ఎంత తాగినా సరే కూడా దాహం తీరలేదు. ఇక వాటర్ అని మజ్జిగ అని పాపం ఇస్తూనే ఉంది తను. ఈలోగా మా వారి ఫ్రెండ్ హరి అని చెప్పాను కదా, ఇక తనకైతే కాలేజ్ నుంచి వచ్చేసరి ఇక బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోగా బుడ్డోడైతే లెగిసిపోయాడు. ఇంకా వాడు చూడండి వాళ్ళ అమ్మకి అతుక్కుపోయి ఉన్నాడు. లైన్ అయిపోయాడు. అరే అన్న ఇక్కడ వదిలేద్దాం, నీకు టైం పాస్ ఉంటుంది. అన్నకు కూడా టైం పాస్ కావాలి. అడ్డలేరా కౌశి, ఆడికి అడ్డు వస్తున్నావు. బండి మీద అన్న వస్తారా? బాల్ 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 చక్కగా ఆడుతున్నాడు బాగానే. ఎంత పడేస్తాడు అడిపెట్టియండి అడిపెట్టియండి. అంటే ఆడుకోండి, అమ్మోళ్ళు ఆడుకోండి ఇద్దరు. అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అమ్మో మీ డాడీ నాచి తీసుకెళ్ళమను. బండి మీద ఏ ముక్కు 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 ముక్కు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆడతలే 1 2 3 చెప్పు. మరి నువ్వు 1 2 3 చెప్పు. చెప్పు. మెత్తగా కనపడుతుంది. చిన్న అయితే ఆడుతున్నాను. వెనక పక్క బాగా వస్తుంది. వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకైతే మేము బయలుదేరాము. ఆ బుడ్డోడండి మా కౌశితో భలే ఆడుకుంటూ ఉన్నాడు. ఆఫ్టర్నూన్ వరకు కూడా బాగా ఎండగా ఉందని చెప్పాను కదా, ఇంకా అక్కడి నుంచి అయితే అండి బాగా మబ్బులు పట్టేశాయి. ఇక మేమైతే గోపాలపట్నం కూడా వెళ్లాల్సి ఉంది. ఇంకా వాళ్ళకి బాయ్ అని చెప్పి మేము గోపాలపట్నం అయితే బయలుదేరాము. అత్తయ్య అయితే మళ్ళీ రిటర్న్ మునపాక వెళ్ళిపోయారు. వీళ్ళ హౌస్ అయితే నాగులపల్లి దగ్గర ఉంటుంది. నాగులపల్లి నుంచి అనకాపల్లి కూడా ఒక 5-10 మినిట్స్ అంత దూరమే. అనకాపల్లి నుంచి అయితే మేము గోపాలపట్నంకి బస్సు ఎక్కేసాము. చూడండి బస్సులో నుంచి కూడా గ్రీనరీగా ఎంత అందంగా ఉందో. ఇంకా మేము వెళ్తూ ఉన్నామండి. ఇక చల్లగా అయిపోయింది వాతావరణం, భలే క్లౌడీగా అయిపోయింది. భలే హాయిగా అనిపించింది. పొద్దున్నుంచి కూడా పచ్చెండ కాసింది. ఇక సాయంత్రం నుంచి అయితే భలే చల్లగా అయిపోయి చూడండి వర్షం కూడా వచ్చింది. బస్ దిగిన తర్వాత ఇక కారులో అయితే ఇక గోపాలపట్నం బయలుదేరాము. చూడండి ఎన్ఐడి కొత్త రోడ్డుకి వచ్చేసాము. వర్షం అండి ఇక ఉన్న కొలది చాలా చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. చాలా చోట్ల చెట్లు కూడా పడిపోయినాయట. మార్నింగ్ ఎంత ఎండ ఉందో ఈవినింగ్ అయ్యేసరికి అండి చాలా బీభత్సంగా వర్షం అయితే పడింది. కాకపోతే కూల్గా అయిపోయింది. అలా వర్షంలో మొత్తానికి అయితే గోపాలపట్నం చేరుకున్నాము. గోపాలపట్నంలో ఎవరో కాదండి మా రత్నమత్తయ్య వాళ్ళ డాటర్. ఇక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. గోపాలపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అక్కడ విషయాలు, ఇంకా వాళ్ళ హౌస్ టూర్ మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామా. నచ్చిందా మునోపాక? నాకైతే చాలా బాగా నచ్చిందండి. కాకపోతే ఎండగా అనిపించింది కానీ అక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. పచ్చగా పచ్చని పొలాలతో కొబ్బరి చెట్లతో చాలా బాగుంది. ఎప్పటి నుంచో చూడాలనుకున్నది అయితే మేము ఈసారి అయితే మా పిల్లలతో సహా అందరం కలిసి వెళ్ళి మునోపాక చూసి మా రిలేటివ్స్ని అందరినీ కలుసుకున్నాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి టైం స్పెండ్ చేశాము. నచ్చిందా మునోపాక ఇంకా నాగులపల్లి?
నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.